డిజిటల్ లింక్ గురించి ఒక ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఎట్ మాదాపూర్. 60 డేస్లో ట్రైనింగ్, 5+5 ప్రాజెక్ట్స్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్. సో అసలు ఏమేమి ప్రోగ్రామ్స్, ఏమేమి ట్రైనింగ్స్ అనేవి డిజిటల్ లింక్ ప్రొవైడ్ చేస్తూ ఉంది, ఓవర్ వ్యూ అండ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో యూ కెన్ డిసైడ్. నేను నా ఒపీనియన్, నా ఓవర్ వ్యూ, నా అనాలిసిస్ మాత్రమే మేము ఈ వీడియోలో చెప్తా ఉన్నాను. సో ఎండ్ ఆఫ్ దట్ వీడియో డిజిటల్ లింక్ జాయిన్ అవ్వాలా వద్దా, కోర్స్ తీసుకోవాలా వద్దని యూ కెన్ డిసైడ్ ఆన్ యువర్ ఓన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ ఒకసారి చూస్తే డెవాప్స్, AWS, జావా, రియాక్ట్, సేల్స్ ఫోర్స్, పైథాన్, యాంగ్లర్, టెస్టింగ్, పవర్ BI, ట్యాబ్లు, బిజినెస్ అనలిస్ట్, ఎజూర్ డెవాప్స్, ఫుల్ స్టాక్, SRE అండ్ సర్వీస్ నౌ, ఎజూర్ డేటా ఇంజనీరింగ్, MongoDB, పోస్ట్ డిగ్రీ, DBA, స్నోఫ్లేక్, SQL డేటాబేస్, AI ట్రైనింగ్, డేటా సైన్స్ ట్రైనింగ్, ఇలా అన్ని చాలా కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కామన్గా మొత్తం ఎంటైర్ కోర్సెస్లో 60 డేస్లో అంటే 2 monthsలో కోర్స్ అయిపోతుంది. దాని ప్లస్ ఇంక్లూడింగ్ ఇన్ 2 monthsలో ఎక్స్క్లూడింగ్గా మరి 5 లైవ్ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆల్సో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటున్నారు. సో బేసిక్గా 2 monthsలో డేటా సైన్స్ అనేది, లేకపోతే AI చూసుకున్నా, లేకపోతే ఫుల్ స్టాక్ జావా చూసుకున్నా, మనం బేసిక్లో బేసిక్ ట్రైనింగ్ మాత్రమే ఇవ్వగలుగుతాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ 1 గంట 2 గంటల క్లాస్ ఉంటుంది, మిగతా ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి, మెంటార్స్ ఉంటారు, దగ్గర ఉండి ఈవినింగ్ వరకు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటుంటారు. డౌట్స్ వస్తే ఇమీడియట్గా చెప్పడానికి ఒక పర్సన్ని ఆర్ ఒక కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేస్తారు. సో 2 monthsలో డేటా సైన్స్ 2 monthsలో నేర్చేసుకొని 5+ లైవ్ ప్రాజెక్ట్స్, లేకపోతే జావా ఫుల్ స్టాక్ అయినా కానీ 5+ లైవ్ ప్రాజెక్ట్స్, ఏమేమి ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎక్కడైనా కానీ ఏ ఇన్స్టిట్యూట్లో అయినా కానీ మనం ఒకవేళ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు బ్యాచ్ సైజ్ ఎంతమంది ఉంది, సో కోర్స్ ఫీజు అనేది సెకండరీ, బ్యాచ్ సైజు, కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఈ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్లో మనకి కోర్స్ కరికులం అనేది తయారు చేశారా, నిజంగానే లైవ్ ప్రాజెక్ట్స్ అంటే ప్రతి టాపిక్ మీద లైవ్ ప్రాజెక్ట్ అనేది. ఎగ్జాంపుల్ డేటా సైన్స్లో మల్టిపుల్ టాపిక్స్ ఉంటాయి అండ్ డేటా సైన్స్లో కూడా కొన్ని స్టాండర్డ్స్ టాపిక్స్ ఉంటాయి, అది ఖచ్చితంగా క్లాసెస్ చెప్పాలి. అలా కాకుండా పేరు 2 monthsలో అయిపోతుంది, 2 monthsలో అయిపోతుంది అంటే 2 monthsలో డేటా సైన్స్ కంప్లీట్ ట్రైనింగ్ అవ్వదు. అంటే 1 yearలో అయిపోతుందా, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. 1 yearలో మరి డేటా సైన్స్ ట్రైనింగ్ అయిపోతుందంటే 1 yearలో ఆ ట్రైనింగే కాదు, చెప్పాలంటే డెవాప్స్ ట్రైనింగ్ కూడా కాదు, టెస్టింగ్ కూడా కాదు. ఎందుకంటే కంప్లీట్ 100% అనేది ఎవరు అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఒక కోర్స్ తీసుకున్న తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం వర్క్ చేస్తూ ముందుకెళ్తా ఉంటే అప్పుడు మనకి ఆ ఎక్స్పీరియన్స్, సబ్జెక్ట్ అనేది ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఇక్కడ మెయిన్గా డిజిటల్ లింక్లో జాయిన్ అయ్యే ముందు మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కాదు, అది దానికంటే ముందు ప్లేస్మెంట్స్ అడగాలి. దానికంటే ముందు మనం అడగాల్సిన ఏంటి అంటే 2 monthsలో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తున్నారు, రియల్ టైం ప్రాజెక్ట్స్ దేని మీద ఉండబోతున్నాయి, కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళ ఇచ్చిన కోర్స్ కరికులం జస్ట్ కంపేర్ చేసుకోండి. కంపెనీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, డేటా సైన్స్కి కంపెనీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, దేని మీద ప్రాజెక్ట్ అడుగుతూ ఉన్నారు, ఎనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, లేకపోతే ఫ్రెషర్కి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెషర్స్ నుంచి, ఇవన్నీ కూడా మనము అడిగి తెలుసుకొని ఒకవేళ అంతా మీకు ఓకే. ఇంకోటి ఏంటి అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బేసిస్లో జాబ్స్ ఇప్పించగలుగుతారా, ఇప్పించలేకపోతే ఏంటి పరిస్థితి, అండ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమన్నా సెషన్స్ పెడతారా, ఫ్రెషర్కి రిటర్న్ టెస్ట్ అనేది చాలా అవసరం. సో ఆ రిటర్న్ టెస్ట్లో ఎలా ప్లాన్ చేస్తారు, వీళ్ళకి ఏమన్నా ఇన్ హౌస్లో ఈ రెజ్యూమ్ బిల్డ్ చేస్తూ ఇంటర్వ్యూస్, లేకపోతే డ్రైవ్లు కండక్ట్ చేసేది, లేకపోతే రిక్వైర్మెంట్స్ వచ్చేది, ఆ సిస్టమ్ ఏమైనా ఉందా, అంటే ఒక స్టూడెంట్ కోర్స్ తీసుకున్న తర్వాత వాడిని జాబ్లో పెట్టడానికి ఆ సిస్టమ్ ఏమైనా ఉందా, మనకి డౌట్స్ వస్తే ఇమ్మీడియట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారా లేదా, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. 2 monthsలో ట్రైనింగ్, 5+ లైవ్ ప్రాజెక్ట్స్ అంటే ఖచ్చితంగా కోర్సును బట్టి ఉంటుంది. సో అది మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. సో ఖచ్చితంగా సేల్స్ ఫోర్స్ అయినా కానీ మినిమం 3 to 3.5 months పడుతుంది ఒక మాదిరిగా నేర్చుకోవాలి అంటే. సో 2 monthsలో అంటే అది మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. సో ఎప్పుడు కూడా నేను చాలా ఇన్స్టిట్యూట్స్ గురించి రివ్యూస్ ఇస్తూ ఉన్నాను. సో వాళ్ళు చూడకపోతే వీళ్ళు చూడండి. సో ఇక్కడ మనం బేసిక్ ఏంటి అంటే 100% ప్రతి ఎన్ని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి జాబ్ వస్తుందని కాదు, కానీ
నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా రావాలి. అది నాలెడ్జ్ అనేది వాళ్ళు ఇవ్వాలి. స్టూడెంట్ తీసుకున్నాడా తీసుకోలేదు సెకండరీ. ఇన్స్టిట్యూట్ అయితే ఖచ్చితంగా 100% నాలెడ్జ్ అనేది ఇవ్వాలి తీసుకున్న ప్రతి రూపాయికి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సిరసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్జీబ్రా కోర్సెస్. థ్యాంక్ యూ.